జగన్తో కూర్చుని ఆ రోజున అప్పట్లో విశాఖ ఎంఓయూ ఉంది కదా, సమ్మిట్ జరిగింది కదా, ఇండస్ట్రియల్ సమ్మిట్. దానికి వచ్చి వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. మంచిది. జగన్ టైంలో ఒప్పందాలు కుదుర్చుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు, కంటిన్యూ అవుతున్నారు. ఇదివరకు చంద్రబాబు వాళ్ళు అప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు మా క్రెడిట్ చోరీ చేస్తున్నాడు జగన్, చంద్రబాబు నాయుడు ఒప్పందం కుదుర్చుకుంటే జగన్ టైంలో వస్తున్నాయి. మంచిదే కదా, ఎవడెవరి టైంలో ఒప్పందాలు కుదుర్చుకున్నా ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా అవి ఫార్ములా కొనసాగించి ఇంకా కావాలంటే ₹1 ఎక్కువ ఇచ్చి బెనిఫిట్ తీసుకొస్తే మంచిదే కదా. ఆంధ్రప్రదేశ్లో బాగుపడాలి అంటే వీళ్ళ రాజకీయ స్వార్థాలు తగ్గాలి. దాన్ని ఏమంటారు, చిత్త చాంచల్యం లేకపోతే కనుక నోటి దురుసును తగ్గాలి. నీవు ఎలక్షన్స్ అప్పుడు ప్రదర్శించు ఇవన్నీ కూడా అవతల వాళ్ళు వస్తే మంచిది కాదని రోజు నిరంతరం నీ అంతట నువ్వే ఇక్కడ వచ్చే రాజకీయాలు, నీ అంతట నువ్వే విపక్షాన్ని విలన్గా చూపెడితే రేపు పొద్దున నిన్ను నమ్ముకుని జీవితకాలం నువ్వే సీఎంగా ఉంటావు ఎవ్వడు అనుకోడు. ఇండస్ట్రీ అంటే క్రెడిట్ పాయింట్స్ పెంచుకునే ప్రయత్నం జరుగుతుంది. క్రెడిట్ పాయింట్ పెంచుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు కర్ణాటకలో మేము అభివృద్ధికి మేమే సంకేతం అని కాంగ్రెస్ చెప్పుకుంటాం, మేము ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని బీజేపీ చెప్పుకుంటాం, తమిళనాడు డిఎంకే ఏఐడిఎంకే చెప్పుకుంటాయి. అంతే తప్పించి అవతలోడు రాక్షసుడు వాడు మిమ్మల్ని నాశనం చేసేస్తాడంటే నిన్నొక్కడిని నమ్ముకుని ఎవడొస్తాడు ఎందుకైనా ఇండస్ట్రీకి? అవతలోడు కూడా కరెక్ట్ ఉండాలని కోరుకుంటాడు, ఎందుకంటే నువ్వే శాశ్వతంగా సీఎం అని ఎవడు నమ్మడు.